హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మేము మా ఊరికి వచ్చినాం, పల్లెటూరుకి. రాగానే వేడి వేడి సమోసా వచ్చింది, తీసుకున్నాం. చూడండి, సమోసాలు చాలా టేస్ట్ ఉన్నాయి, అందుకే రాగానే తీసుకొని వేడి వేడిగా ఉన్నాయి. బండి మీద వస్తుంటే చిన్నతల్లి వండుకుంది. ఈ సామాన్ అయితే తీసుకొచ్చినాం ఇప్పుడు మేము. సిలిండరు, ఇగో ఈ గిన్నెలు, మాది పాత టీవీ, ఇగో ఇంట్లో బెడ్షీట్లు, పిల్లల ఉయ్యాల, ఇవన్నీ అయితే పైన పెడతాము. పైన సెట్ చేసుకోవాలి. పైన అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి జోడించి పోదు. ఇది టీవీ మా పెళ్ళైన సంవత్సరం తీసుకున్నాము. ఇప్పుడైతే 55 ఇంచెస్ టీవీ తీసుకున్నాం, పెద్దది. ఇక దీనిపైన అయిపోయింది. బయట అయితే పచ్చగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. నిమ్మకాయలు కాసినాయా? వర్షం పడింది కదా, మంచిగా పచ్చగా ఉంది ఇదంతా వాతావరణం. చెట్లు అయితే బాగున్నాయి అందంగా. మళ్ళీ పూలు పూసినాయి ఈరోజు ఊరికి వచ్చినాము. మొన్న తెంపుకోపోయినా కదా పూలు, మళ్ళీ ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఆ చెట్లకైతే ఇంకా వర్షం, మంచి వర్షం వస్తుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. అగా అక్కడ ఒకటి వేసింది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక చిన్న మొగ్గ. పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. బాగుంది మా చెట్టుకు మా పువ్వు. అది అట్లే నిమ్మకాయ మా చెట్టుకైతే నిమ్మకాయలు కాస్తున్నాయి. మాకు ఇక మా పిల్లలకు పులిహోర వేయడానికి ఎండాకాలం వస్తే తిరుపతికి ఇంకెవరింటికి కావాల్సిన అవసరం లేదు, షాపులు ఎంబడి తిరగాల్సిన అవసరం లేదు. ఇవైతే చాలా పడ్డాయి. ఇగో కింద కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. చెట్టు అయితే చాలా బాగా అయింది వర్షానికి. మా ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది. మా ఆయన చూసారా ఫ్రెండ్స్, ఎంత పని చేసిన ఆయన లెక్క సామాన్ ఆడబెట్టి అలిచిపోయి కూర్చున్నాడు. మా జాన్ అయితే ఏడుకోయినా ఇదే ఫోను. ఇక్కడ చూడండి, మంచిగా ఫోటో తీస్తాం మిమ్మల్ని. ఇట్లా ఉంది సామాన్ చదరాలి. ఇప్పుడు మాకైతే చాలా పని ఉంది.
ఫ్లవర్స్ అయితే మా చెట్టుకు బాగా అవుతున్నాయి. మన సామాన్ చదువుదాం. ఇక మేమైతే తొందరగా సామాన్ చదివేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అచ్చంపేటకి. కొద్దిసేపు ఇట్లా ఇప్పుడే వచ్చినాం కదా, ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు బయట నిలబడి ఇట్లా ఆస్వాదిస్తున్నాం చెట్లు అన్నీ. రాగానే వేడి సమోసాలు తిన్నాం. మాకైతే కొంచెం ఆకలి తగ్గింది. వాటర్ కావాలి ఇప్పుడు, వాటర్ లేవిడ, అందుకనే బయట తిరుగుతున్నాం. సామాన్ పైన చదివేసి వెళ్తాం. ఇంకా చూడండి సామాన్ చదరాలి. మా చిట్టి తల్లి మా బ్లెస్సమ్మకైతే మా ఇల్లు ఇదని తెలిసిపోయింది. అందుకే అల్లు లేవకుండా వండింది. నిన్నమనైతే అసలు పని చేయకుండా ఎమ్మడి పడుతుండే. ఇది మా రూమ్ కదా, నిద్ర ప్రశాంతంగా వస్తుంది మాకు. జాన్, ఇది ఎవరిదిరా ఇల్లు? నీదేనా? ఇన్ని ఉంటావా నువ్వు? ఇక ఇక్కడ చూడు, నువ్వు వీడు ఉంటావా? చూడు ఇంకో జాను, ఇక డాడీ పిలుస్తుంటుండే. ఇంకా పిలిచా ఇంకా ఆడుకో తొందరగా. మేము పైన చదివేసి వస్తాం. ఏడబెట్టాలి, పైన పెట్టాలి మొత్తం సామాను. స్టూల్ వేసుకో, ఫస్ట్ స్టూల్ వేసుకుంటే నేను అందిస్తా, నువ్వు పైన ఇవన్నీ కూడా చిన్న చిన్న ఒక దాంట్లో జామ్ వచ్చి పెడదాం. సరేనా? సామాన్ చదివేసినాం మొత్తం. అయితే ఇట్లా పెట్టుకున్నాం. టీవీ ఆడ పెట్టేసినాం. అయిపోయింది చదరడం అయితే. ఈ సామాన్ అంతా ఇక్కడనే పెడతాము. ఇంకా అక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. మా అమ్మ వచ్చింది. బ్లెస్ అమ్మ, నిద్ర మంచిగా పోయింది. లేపింది చూడు, జాన్ లేపిండు. సంపు నిండిందా? అవునా, ఆ మొద్దు లోపల పెట్టేది ఉండే, నువ్వు అన్నే పెట్టినా. ఎప్పుడన్నా వాడుకోరు మళ్ళా పెట్టు. అది మన వానకి ఎక్కడ కాదా గలీజ్. అప్పుడు మా మామూలు గలీసుకోలే పైపు. మోటార్ వేస్తాడే ఒకసారి. చాలా రోజులు అయ్యాయి కదా మోటార్ వేయక, ఒకసారి వేసి చూడాలి మోటార్. ఒకటి తెంపుకున్నా నేను. బాగుండా పెద్దమ్మా? ఏం చెప్పుకుంటున్నావు? బక్కగా అయినా ఒక పెద్దమ్మా. చాలా రోజులు అయ్యాయి కదా, ఒకసారి మోటార్ వేసి చూస్తాం. మళ్ళీ ఖరాబ్ అవుతుందని ఒకసారి యూజ్ చేసుకుందామని మోటార్. ఏతనా మడతామంటే నేను చూడు. ఎత్తినా ఆడలేదు, అవి మళ్ళీ వాన ముసురు పడుతుందని ఎత్తి వచ్చిన. అయితే ఇంకొక పువ్వు తెంపి పెట్టినా మంచిగా. బ్లెస్ తారీఖు ఒక పువ్వు పెట్టినా. ఈమె మా అక్క కూతురు ఫ్రెండ్స్. ఏం పేరు? అక్షర.